నిన్న పిఠాపురం వేదికగా జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించిన తీరు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. తన పార్టీ 11 ఏళ్ల ప్రయాణం, తన 25 ఏళ్ల భవిష్యత్తు ప్రస్థానం గురించి జన సైనికులతో పాటుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా వివరిస్తారు అనుకున్న వారందరికీ పూర్తి నిరాశ ఎదురైంది. 10 ఏళ్ల జనసేన పోరాటాలు, దశాబ్ద కాలపు పవన్ కు ఎదురైన అవమానాలు అన్నింటికీ బదులు చెప్పేలా 2024లో జనసేన 100% స్ట్రైక్ రేట్తో దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకోగలిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా పవన్ కి ప్రమోషన్ దక్కింది. అంతటి ఘన విజయం తర్వాత జరుగుతున్న పార్టీ ఆవిర్భావ సభ కావడంతో పవన్ ఈ సభ ద్వారా ప్రజలకు, తన పార్టీ నేతలకు ఏం సందేశం ఇవ్వబోతున్నారు అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అలాగే తనను, తన కుటుంబాన్ని, తన వ్యక్తిగత జీవితాన్ని దశాబ్దం పాటు బజారున పెట్టిన వైసీపీకి ఎటువంటి కౌంటర్ ఇస్తారు అనేది కూడా జన సైనికుల్లో తీవ్ర ఆసక్తిని రేపింది. అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను లేవనెత్తిన సమస్యలు, అధికార పక్షంలోకి వచ్చాక తాను పరిష్కరించిన సమస్యలపై ఎటువంటి ప్రకటనలు చేయలేదు పవన్. కూటమి ప్రభుత్వంలో భాగమైన జనసేనాని ఈ 9 నెలల్లో రాష్ట్రానికి చేసిందేంటి? రాజధాని అమరావతి పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి ఏంటి? ఎన్డీఏలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి సాధించిన నిధులు, అలాగే కూటమి అధికారంలోకి వచ్చాక వచ్చిన పెట్టుబడులు, రాబోతున్న పరిశ్రమల ఊసే లేదు. అలాగే ఉప ముఖ్యమంత్రితో పాటుగా తాను బాధ్యతలు చేపట్టిన 5 మంత్రిత్వ శాఖల మీద, ఆయా శాఖల ద్వారా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు చేకూరిన ప్రయోజనాల మీద పిసరంతైనా వివరణ ఇవ్వలేదు. పంచాయతీరాజ్ శాఖతో పవన్ చేసిన అభివృద్ధి పనులను అసెంబ్లీ వేదికగా తోటి మిత్రపక్ష సహచర మంత్రులు ఇచ్చినపాటి వివరణ కూడా పవన్ తన సభలో ఇవ్వలేకపోయారు. గత పాలకుల అరాచకాలు, ఇప్పటి ప్రభుత్వ అభివృద్ధిని ప్రజల ముందు ఆవిష్కరించడంలో పవన్ పూర్తిగా విఫలమయ్యారనిపిస్తుంది. తన సొంత నియోజకవర్గమైన పిఠాపురం వేదికగా సభను నిర్వహించిన పవన్ కనీసం ఈ 9 మాసాల్లో తన నియోజకవర్గానికి తాను చేసిన అభివృద్ధేంటో, చేయబోతున్న పనులేంటో కూడా చెప్పుకోలేకపోయారు. కేవలం జనసేనాని మీద ఒక ఆంగ్ల పత్రిక రాసిన వ్యతిరేక కథనానికి కౌంటర్ ఇవ్వడానికి మాత్రమే ఆవిర్భావ సభ నిర్వహించారా అన్నట్లుగా తన ప్రసంగాన్ని కొనసాగించారు పవన్. దానికి తోడు జనసేన ఆవిర్భావ సభలో బీజేపీ విధానాలను, మోడీ షాల నినాదాలను బలంగా వినిపించడంలో శ్రద్ధ కనిపించారే తప్ప జనసేన సిద్ధాంతాలను, ఆ పార్టీ భవిష్యత్తు లక్ష్యాలను పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయలేకపోయారు. హిందీ భాష నినాదం అనేది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ తీసుకున్న నిర్ణయం. దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత ఆ పార్టీ నేతలపై ఉంటుంది. అయితే బీజేపీకి మిత్రపక్ష పార్టీగా కొనసాగుతున్న జనసేన అందుకు తన మద్దతు తెలియజేస్తే సరిపోతుంది. అంతేకాని బీజేపీ నిర్ణయాల కోసం పొరుగు రాష్ట్రాల అధినేతల మీద విమర్శలు చేసి, వారి ప్రభుత్వాలకు కౌంటర్లు వేసి తన పార్టీకి, ఏపీ రాష్ట్రానికి కొత్త శత్రువులను సృష్టించుకోవాల్సిన అవసరం పవన్ కి లేదు. కానీ పవన్ బీజేపీ నిర్ణయాలను తన భుజాన వేసుకుని జనసేన పార్టీకి అతి ముఖ్యమైన సభలో తన పార్టీ నినాదాలను పక్కన పెట్టి మరీ బీజేపీ విధానాల గురించి చెప్పుకొచ్చారు. దీనితో పవన్ లక్ష్యం గురి తప్పిందా, లేక ఎవరైనా తప్పిస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.